కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్కు ఏ మేరకు డ్యామేజ్ చేస్తుంది, ఏ పార్టీకి లాభం? ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వస్తున్న పెద్ద చర్చ. వాస్తవానికి ఈ అసెస్మెంట్ చేయడంలో ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే, ఈ ఎపిసోడ్ ఇంకా పూర్తి కాలే. కవిత మొదలుపెట్టింది, ఎక్కడ ఎండ్ చేస్తాడో తెలియదు, ఈ లోపల కేసీఆర్ ఏం చేస్తాడో తెలియదు. సో బీఆర్ఎస్లో పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో తెలియదు. అందువల్ల సరిగ్గా అసెస్మెంట్ చేయడంలో ఒక ఛాలెంజ్ ఉంది. కానీ ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఏ రకమైన పరిస్థితులకు దారితీస్తాయి? ఒకటి, ఎన్నికలు దగ్గరలో లేవు గనక ఏ రాజకీయ పరిణామాలు ఏర్పడ్డా రాజకీయ పార్టీలు వాటిని అధిగమించటానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది. ఇక కవిత ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పవర్ ఆపరేటర్స్లో కేసీఆర్ కూతురుగా ఉన్న ప్రామినెన్స్ తప్ప పొలిటికల్ అండ్ ఆర్గనైజేషనల్లో ప్రామినెంట్ పాత్రలు లేరు. కేటీఆర్, హరీష్ రావు లాంటి ప్లేస్లో కవిత ఎప్పుడూ లేదు కనుకనే ఇప్పుడు ఆమె తిరుగుబాటు జెండా ఎగిరేస్తుంది. ఇక నాకు ఆ రోల్ ఇవ్వరా అని. ఎప్పుడు కూడా ఒక పార్టీని ఆర్గనైజేషనల్ రోల్లో ఉన్న వ్యక్తి, పొలిటికల్ అండ్ ఆర్గనైజేషనల్ రోల్లో ఉన్న వ్యక్తి తిరుగుబాటు చేస్తే దాని డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఆర్గనైజేషనల్గా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో కవిత ఇప్పుడు తిరుగుబాటు చేస్తే బీఆర్ఎస్ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఆమె వెనకాల వస్తారు అనేది క్వశ్చన్ మార్క్. వాస్తవంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ సాంస్కృతిక అంబాసిడర్గా కవిత ప్రజెంట్ చేయబడింది. బీఆర్ఎస్ కూడా ఆ రకమైన నెరేటివ్ బిల్డ్ చేసింది. కానీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఆమె పార్లమెంట్ సభ్యురాలయ్యాక ఆ తర్వాత క్రమంలో ఈవెన్ బతుకమ్మ పండుగల్ని కూడా పెద్ద ఎత్తున ఆమె ఇన్వాల్వ్ చేసి ఆర్గనైజ్ చేయడం కూడా తగ్గింది. దాంతోపాటు ఆ కల్చరల్ మూమెంట్ సిగ్నిఫికెన్స్ అనేది కంపారిటివ్లీ తగ్గింది. అందువల్ల కవిత తనకు ఉన్నటువంటి ఆ అడ్వాంటేజ్ని కాస్త షియర్ సింప్లీ వదిలేసినట్లు అయిపోయింది. అందువల్ల ఆర్గనైజేషనల్ పాత్ర లేకపోవడం వల్ల బీఆర్ఎస్కి భారీగా పొలిటికల్ డిస్టర్బెన్స్నో ఆర్గనైజేషనల్ డిస్టర్బెన్స్నో తెస్తుందని అనుకోను. డెఫినెట్గా కవిత తిరుగుబాటు ఒక హెడేక్గా ఉంటుంది, తలనొప్పిగా, లీడర్షిప్కు సైకలాజికల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది, పార్టీ ప్రత్యర్థులకు ఆయుధాలు ఇస్తాయి. ఇవన్నీ కూడా అనివార్యం. కానీ యాక్చువల్ గ్రౌండ్ పైన బీఆర్ఎస్కున్న పొలిటికల్ స్పేస్ను ఎంత డిస్టర్బ్ చేస్తాయి అన్నది ఆమెకు ఉన్న లిమిటెడ్ పొలిటికల్ అండ్ ఆర్గనైజేషనల్ రోల్ రీత్యా పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. రెండవది ఏంటి అంటే, ఒక రకంగా ఒక రియాక్షన్, ఒక యాక్షన్ మరో రియాక్షన్ దారితీస్తుంది. ఇప్పుడు కేసీఆర్ వరంగల్ సభ ద్వారా కేటీఆర్ నా వారసుడు అనే ఒక బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక రకంగా హరీష్ రావు అభిమానించే వారికి అసంతృప్తి మిగిల్చారు, కవితలో కూడా అసంతృప్తిని మిగిల్చారు. వీళ్ళ ఆ అసంతృప్తిని హరీష్ రావు ఏనాడు వ్యక్తం చేయకపోవచ్చు, కానీ ఆయనను అభిమానించేవారు, బీఆర్ఎస్లో ఆయనను ఫాలో అయ్యేవారు మాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో మరోసారి హరీష్ రావును పక్కకు పెట్టారు అన్న భావన, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అసెప్ట్ చేసుకుంటామనే ఆవేదన హరీష్ రావు అభిమానులు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కానీ హరీష్ రావు మాత్రం కేసీఆర్ నాయకత్వ పొజిషన్లో ఉన్నంతకాలం తన వల్ల బీఆర్ఎస్ డిస్టర్బ్ కావడాన్ని ఆయన అంగీకరించలేకపోతున్నాడు. అది కేసీఆర్తో ఉన్నటువంటి అనుబంధమే కావచ్చు, లేదా రాజకీయంగా ఆచితూచి వ్యవహరించే హరీష్ రావు మనస్తత్వమే కావచ్చు, రాజకీయ పరిస్థితులు సరిగా అనుకూలంగా ఉన్న సమయంలోనే ఏ చర్యన తీసుకోవాలి అనే ఆయన ముందు చూపు కావచ్చు. కారణాలు ఏదైనా హరీష్ రావు ఇప్పటికీ బీఆర్ఎస్లో ఒక డిస్టర్బెన్స్ పాయింట్గా ఏనాడు లేరు. ఇప్పుడు ఇంతకాలం మనం చాలా సందర్భాల్లో చూసాం, హరీష్ రావు పక్కకు పెట్టారు, హరీష్ రావు పక్కకు పెట్టారనే వార్తలు.
కానీ ఇప్పుడు కవిత తిరుగుబాటు జెండా ఎగిరేసినట్టుగా హరీష్ రావు ఏనాడు ఎగిరేయలే. అది హరీష్ రావుకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. బీఆర్ఎస్లో ఆయనకు ఇంకా బలమైన మద్దతు ఉండటానికి, సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ మళ్ళీ మనసు మార్చుకొని హరీష్ రావును దగ్గరికి తీయటానికి కూడా కారణం ఇది. ఇప్పుడు కవిత తిరుగుబాటుతో ఒక రకంగా హరీష్ రావు ప్రాధాన్యత పెరుగుతుంది. సో వరంగల్ సభ ద్వారా కేసీఆర్ ఒక బిగ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి తన వారసుడు కేటీఆరే, ఇష్టం ఉంటే పనిచేయండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అని ఒక సంకేతాన్ని ఇచ్చాడు. ఈ సంకేతం ఇచ్చాడు కనుకనే హరీష్ రావు ప్రత్యేకంగా అనాల్సి వచ్చింది. కేటీఆర్కి నాయకత్వం ఇచ్చిన మా నాయకుడు నేను ఆయన నాయకత్వంలో పనిచేస్తాను అన్నాడు. గతంలో ఎప్పుడైనా హరీష్ రావు ఏమనేవారు, కేసీఆర్ నాయకుడు, వేరే చర్చ లేదు మాకు అనేవాడు. కానీ ఈ మధ్య కేసీఆర్ ఒకవేళ కేటీఆర్కి బాధ్యతలు ఇచ్చినా నేను పనిచేస్తానన్నాడు. ఎందుకు? కేసీఆర్ ఇచ్చిన సంకేతం హరీష్ రావుకు కూడా అర్థమైంది కనుక. కానీ ఎప్పుడైతే కవిత ఎంటర్ అయిందో మీరు గమనించండి, కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళారు. హరీష్ రావు కేసీఆర్తో సుదీర్ఘకాలం చర్చ జరిపారు. అఫ్కోర్స్ దాంట్లో మీకు కాళేశ్వరం కూడా ఉండవచ్చు, కానీ ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ జరిగాయి. అంటే ఒక రకంగా బీఆర్ఎస్లో ఇప్పుడు బైపోలార్ ఫైట్ లేదా బైపోలార్ వ్యవహారం ఉంది కేటీఆర్ హరీష్ రావు అని. దీన్ని కాస్త ఆ డైవర్జెన్స్ను, ఆ గ్యాప్ను కాస్త కవిత తగ్గించినట్టుగా కనబడుతున్నారు. సో కవితతో హరీష్ రావు కలిసి కేసీఆర్ పైన తిరుగుబాటు ఎగిరేస్తే ప్రసక్తే లేదు. హరీష్ రావు వచ్చి కవిత నాయకత్వంలో పనిచేయరు, కవిత వెళ్ళి హరీష్ రావు నాయకత్వంలో పనిచేయరు. ఇద్దరు కూడా అవకాశం వస్తే కేటీఆర్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటారు తప్ప ఒకరి కింద ఇంకొకరు పనిచేస్తే అలా అవకాశమే లేదు. అందువల్ల హరీష్ రావు కవిత ఈక్వేషన్ బీఆర్ఎస్లో వచ్చే అవకాశం లేదు. అందువల్ల హరీష్ రావు అనివార్యంగా కవిత ఎపిసోడ్లో కేటీఆర్ వైపే ఉండే అవకాశమే ఉంది. కేసీఆర్ కూడా ఈ సమయంలో కవిత డిస్టర్బెన్స్ చేస్తున్న సమయంలో హరీష్ రావును కూడా వదులుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధపడ్డాడు. సో అందువల్ల ఇది ఒక రకంగా కవిత ఎపిసోడ్ కాస్త అడ్వాంటేజ్ హరీష్ రావుగా మారి బీఆర్ఎస్లో ఉన్న బైపోలార్ డైవర్జెన్స్ను, అంటే రెండు వర్గాలు లేదా రెండు రకమైనటువంటి పవర్ సెంటర్స్ అనే భావనను కాస్త బ్యాలెన్స్ చేసడానికి ఆ బైపోలార్ డైవర్జెన్స్ స్థానంలో ఎంతో కొంత కన్వర్జెన్స్ పట్టుకురావటానికి కారణమవుతుంది. దానికి మనకు కనబడుతున్న సింబాలిక్ మేనిఫెస్టేషనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళడం, హరీష్ రావు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి సుదీర్ఘకాలం చర్చించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక అలైన్మెంటు మరో రీఅలైన్మెంట్కు దారితీస్తుంది. అందువల్ల ఇప్పుడు అది ఒక రకంగా అడ్వాంటేజ్ హరీష్ రావు, అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి కూడా దారితీస్తుంది. ఇక మూడవది, కవిత వెనకాల పెద్ద ఎత్తున ప్రజాబాహుల్యము, జనబాహుల్యం ఉన్నారా? ఇదొక క్వశ్చన్. ఉంటే ఆ బీఆర్ఎస్ వెనకాలను జనబాహుల్యాన్ని ఎంత ఆమె తీసుకెళ్ళగలుగుతుంది అని. సో నాకున్న అంచనా ప్రకారం అయితే అంతటి వాతావరణము లేదు, ఉన్నదని ఆమె కూడా అనుకుంటుందని అనుకోను. అందువల్ల ఆమె కొత్త పార్టీ పెట్టి ఆమె ఎలాంటి ఇష్యూస్ టేకప్ చేస్తుంది, ఏ రకమైన పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుంది అనే దానిపైన ఆమె ఒకవేళ పార్టీ పెడితే ఆమె ఫ్యూచర్ ఆధారపడచ్చు. ఇంకోటి, ఆమె ఏ అంశాలపైన బీఆర్ఎస్తో నాయకత్వంతో డిఫర్ అయింది, ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన మౌలికమైన అంశాలు, ప్రజలు బాగా ఫీల్ అవుతున్న అంశాలపైన డిఫర్ అయితే, ప్రజలే కావచ్చు లేదా పార్టీ కార్యకర్తలు బాగా ఫీల్ అవుతున్న అంశాలపైన డిఫర్ అయితే ఆ నాయకుడి తిరుగుబాటుకు బలం చేకూరుతుంది, లేకపోతే తిరుగుబాటుకు బలం చేకూరదు. ఇప్పుడు మీకు ఉదాహరణలు కూడా చెప్తాను. తెలుగుదేశంలో కేసీఆర్ తిరుగుబాటు కేసీఆర్ బలాన్ని పెంచింది. ఎందుకంటే తెలంగాణ అనే ఒక అంశము, తెలంగాణ పేరే అసెంబ్లీలో ఎత్తకూడదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న అన్రిటర్న్ ఆదేశము. ఆ సమయంలో కేసీఆర్ తెలంగాణ అంశాన్ని ఎంచుకొని బయటికి వచ్చాడు కనుక ఆయన కేసీఆర్ నాయకుడిగా చాలా రెట్లు ఎదిగాడు. మీరు తెలంగాణ టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఊయిస్ కేసీఆర్, ఇప్పుడు ఊయిస్ కేసీఆర్ అంటే మనకి ఎంత గ్యాప్ ఉంటుందో చూడండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎందుకు చెప్పాను, ఇప్పుడు కవిత తిరుగుబాటు హరీష్ రావు గుర్తింపును పెంచింది అన్నాను. మీకు దానికి ఒక పారలల్ కూడా చెప్తాను. ఈటెల రాజేందర్ తిరుగుబాటు సమయంలో కూడా మీరు గమనించండి, సడన్గా హరీష్ రావు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది.
ఇలా బీఆర్ఎస్లో ఎవరో ఒకరు తిరుగుబాటు చేసినప్పుడల్లా హరీష్ రావు ఇంపార్టెన్స్ బీఆర్ఎస్లో పెరుగుతూ ఉంటుంది. కేసీఆర్ ఎంత దూరం పెట్టాలనుకున్నా దూరం పెట్టలేని పరిస్థితికి నెట్టివేయబడతాడు. సో అలా ప్రతి రాజకీయాలు అనేది ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంటాయి. ఇందులో కీలకమైందంటే మీకు ఒక పబ్లిక్ ఇష్యూ పైన, ఉదాహరణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆర్టీసీ సమ్మె పైన డిఫరెన్షియేటర్ బయటకు వచ్చి ఉంటే, లేదు మరొక ప్రధానమైన అంశం పైన ప్రజల సమస్య పైన బయటకు వచ్చి ఉంటే, లేదా బయటికి రాకపోయినా తమ కన్సర్న్ రైజ్ చేసి ఉంటే ఆ క్రెడిబిలిటీ బాగా పెరిగేది. కానీ ఇప్పుడు కవిత రైజ్ చేస్తున్న అంశాలంతా మోరాల్లెస్ ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్స్ చుట్టూ లేదు, ఆమె పొలిటికల్ అంశాల చుట్టూ ఉంది తప్ప ఇందులో పీపుల్స్ ఇష్యూస్ లేవు. అందులో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు పీపుల్స్ ఇష్యూస్ చుట్టూ బీఆర్ఎస్లో ఆమె యొక్క కొత్త సమీకరణ తెచ్చడానికి అవకాశం కూడా ఉండదు. అందులో బీఆర్ఎస్లో ఒక పెద్ద బలమైన అభిప్రాయం కవిత ఏదో ఒక పార్టీ, ఆ మాటకొస్తే కాంగ్రెస్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసమే చేస్తుంది అన్న నరేటివ్ కూడా బీఆర్ఎస్ పిన్ చేయడం మొదలుపెట్టింది. దానికి ఉదాహరణే పార్టీలో కోవట్లు ఏంటి, రేవంత్ కోవట్లు కూడా ఉండవచ్చు అని కేటీఆర్ వ్యాఖ్యలో ఉన్న దాని ఇన్నర్ మీనింగ్ అది. సో అందువల్ల ఎప్పుడైతే బీఆర్ఎస్లో కవిత రైజ్ చేసిన అంశాలు ప్రజలకు సంబంధించిన ఎమోషనల్ ఇష్యూస్ కావో, ఆమె మరో పార్టీకి ఇది ఉపయోగపడుతుందన్న నరేటివ్ బలంగా బిల్డ్ చేస్తే ఆమె క్రియేట్ చేయగలిగే డిస్టర్బెన్స్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పరిమితంగా ఉంటుంది. సో అందువల్ల ఇది మూడో అంశం. ఇక నాలుగో అంశం ఇప్పుడున్న పొలిటికల్ స్పేస్. ఇప్పుడు బీఆర్ఎస్లో ఆమె కొనసాగిన ఈ తిరుగుబాటు తర్వాత ఆమె ప్రాధాన్యత ఎంత ఉంటుంది అనేది ఇష్యూనే. ఆడ కేటీఆర్ హరీష్ రావు కాంట్రడిక్షనే రిజాల్వ్ కాకుండా కవిత అంశం అనేది కేసీఆర్ దృష్టికి అది ఎజెండాగా మారదు. ఒకవేళ ఆమె ఇంత తిరుగుబాటు చేసి కామ్గా ఉంటే ఆమె మరింతగా డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా సైడ్ లైన్ అయిపోతారు, మార్జినలైజ్ అయిపోతుంది. లేదా ఆమె వేరే పార్టీల్లో చేరితే ఆమె ప్రయత్నం, ఆమె ప్రత్యేకత కోల్పోతుంది. ఆమె కాంగ్రెస్లో చేరినా బీజేపీలో చేరుతుందని అనడం లేదు. ఎందుకంటే ఆమె ఇవాళ నిన్న మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లను కూడా విమర్శించింది. వీళ్ళు ఏదో సంబరపడిపోతున్నారు మా పార్టీ గురించి. అంటే ఆమె చూస్తుంటే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరాలి అనే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. మ్యాక్సిమం అయితే ఆమె సొంత పార్టీ పెడుతుంది అంటున్నారు. సొంత పార్టీ చాలామంది పెట్టారు తెలంగాణ గడ్డపైన. తెలంగాణ ఉద్యమ కాలంలోనే నరేంద్ర, మీకు దేవేంద్ర గౌడ్, మీకు విజయశాంతి, ఇలాంటి వాళ్ళు చాలామంది పెట్టారు. సో వీళ్ళు ఏ రకమైన ప్రభావాన్ని చూపారో మనం చూసాం. సో అందువల్ల ఇప్పుడు కవిత పెట్టగలిగే పార్టీకి ఇంకా ఏ రకమైన ప్రాధాన్యత వస్తుంది. వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా పెట్టింది. వీళ్ళందరికీ ఒకటే రకమైనటువంటి ఉంది అని నేను అనడం లేదు. సో వీళ్ళందరిది ఒకే టైప్ అని నేను అనడం లేదు. కానీ డెఫినెట్గా మీకు ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేది క్వశ్చన్ మార్క్. సో ఆమె అపోజిషన్ స్పేస్లో ఏ పాత్ర పోషిస్తుంది, ఆమె అపోజిషన్ స్పేస్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తుంది అనేది క్లియర్ డెఫినేషన్ లేకుండా దేశ రాజకీయాల్లో ప్రామినెంట్గా ఉన్న బీజేపీ, ఓడిపోయినా కూడా చాలా బలంగా ముందుకు వస్తున్న బీఆర్ఎస్, ఈ రెండింటినీ కాదని తెలంగాణ అపోజిషన్ స్పేస్ ఆమె ఎంత ఆక్యుపై చేస్తుందో అనేది క్వశ్చన్. సో ఈ విశ్లేషణ బట్టి చూస్తుంటే ఇప్పుడున్న అసెస్మెంట్ రీత్యా కవిత రివోల్ట్ బీఆర్ఎస్ను భారీ ఎత్తున డ్యామేజ్ చేస్తుందని నేను అనుకోను.